దగ్గర అవుతున్నాడు అనే ఒక అంశాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తించగలిగే అవకాశం దొరికితే శుభాకాంక్షలు సుహృద్భావాలు ప్రకటిస్తూ వచ్చారు. అందుకని ఇంకొకటి కూడా రవిచంద్రారెడ్డి నేను మీతో మాట్లాడిన ఆ సందర్భంలో రవిచంద్రారెడ్డితో 3 సార్లు మాట్లాడితే 2 సార్లు విజయసాయి రెడ్డి పేరు తప్పకుండా వస్తుంది. విజయసాయి రెడ్డి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ జిల్లాలో తగాదా వచ్చినప్పటికీ కూడా అంతకుముందు చేర్చిన వాళ్ళే చాలా మంది. ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఐసోలేటెడ్ కేసు కూడా కాదు. జగన్ యొక్క చుట్టూ ఉన్న ఇష్ట చతుష్టయం, ఆయనకు ఇష్ట చతుష్టయం అనుకున్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు కనుమరుగవటము, వేరే పార్టీలో పోవడం, మెతక వైఖరి ఇవన్నీ మనకు కనిపిస్తుంది. సో ఇదంతా యాదృచ్ఛికమైన విషయమే కాదు. ఇది తప్పకుండా దీని వెనక ఇంకా రెండో కోణం కూడా ఉంటే ఉండొచ్చు. నేను ఇంకొక మీకు రేపటి కోసం చెప్తున్నాను. అయోధ్య రామారెడ్డి కూడా చాలా స్పష్టంగా నిష్క్రమించడానికి నిర్ణయించుకున్నారు. అది ఏమాత్రం అంటే ఆయన ఖండించడం కూడా జరిగింది సార్. ఆయన ఖండిస్తున్నారు, నా మీద దుష్ప్రచారం జరుగుతుంది, అయోధ్య రామరెడ్డి నేను రాజీనామా చేయలేదు, నా మీద దుష్ప్రచారం జరుగుతుందని. రాజీనామా చేయలేదనేంత వరకు నిజమే, రాజీనామా చేయలేదు కదా ఇంకా. కానీ పార్టీలో ఉండటం అయితే కష్టము, మీ దారి మీరు చూసుకోండి, నేనైతే కొన్ని నిర్ణయాలకు వచ్చాననే సమాచారం ఆయన ఇచ్చారు తన వాళ్ళకి అనేది చాలా సన్నిహితులు చెప్తున్నటువంటి ఒక మాట. ఇంకా సమయం తీసుకోవచ్చు. విజయసాయి రెడ్డికి అయోధ్య రామరెడ్డి కూడా కొంత తేడా ఉంది, దాన్ని మళ్ళీ మనం చూసుకోవచ్చు. కానీ విజయసాయి రెడ్డి వాటికు చాలా స్పష్టంగా ఆ జగన్ తో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడు మినహా జగన్మోహన్ రెడ్డితో ఆ స్థాయి నాయకులు లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు, సకల శాఖ మంత్రి ఉంటారు, ఆయన కూడా పెద్దగా కనిపించట్లేదు. ఈ రోజు ఏదో మాట్లాడారంటున్నారు. కాబట్టి ఒక విధంగా వైసీపీ శిబిరంలో ఇది తీవ్రమైనటువంటి ప్రకంపనం. రెండోది చాలా దగ్గరైన వాళ్ళు దూరం కావడం, అక్కడ ఉండటం కుదరదు అని. దీనికి ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది, అది నేను మీకు చెప్తాను తర్వాత ఈ చర్చలో. సార్ ఏంటి విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు 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 అంటే మనం కూడా 2-3 సార్లు ప్రస్తావించాం. నిన్న కూడా నేను అడిగినట్టున్నాను, సార్ ఏంటి ఇది ఎక్కువగా వాయిస్ వస్తున్నది అని. మరి ఆయన ఏమైనా ఈయన ఆడిటర్ కదండి, ఆయన ఫ్యామిలీ ఆడిటర్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పూర్తిగా లావాదేవీలన్నీ తెలుసుకుని ఏటివ్గా ఉన్న వ్యక్తి. అవును అవును అంటే ఇక్కడ సందేహం వస్తుంది వర్మ, ఈయన అప్రూవర్ గా మారబోతున్నారా, లేకపోతే ఈయన బీజేపీలోకి వెళ్ళడం అనేది ఒక విధమైన పొలిటికల్ ఫిట్ లో దీంట్లో